మొటిమలు టీనేజర్లకు పెద్ద సమస్య, కానీ కొన్నిసార్లు 30 దాటాక కూడా కొందరిలో కనిపిస్తుంటాయి. ఎందుకు ఇలా అంటే నూనెలు ఎక్కువగా విడుదలవ్వడం, చర్మ రంధ్రాలు మూసుకుపోవడం, బ్యాక్టీరియా చేరడం, ఇన్ఫ్లమేషన్, ఇలా మొటిమలు రావడానికి బోలెడు కారణాలు. టీనేజర్లలో అయితే హార్మోన్ల ప్రభావం వల్ల పలకరిస్తుంటాయి. వయసు పెరిగే కొద్దీ తగ్గుతాయి. ఆ తర్వాత వస్తుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నిజానికి 25 దాటాక వచ్చే వాటిని అడల్ట్ యాక్నే అని అంటారు. హార్మోన్లలో అసమతుల్యత, ఒత్తిడి, ఉపయోగించే చర్మ కేశ ఉత్పత్తులు పడకపోవడం వంటి వాటి వల్ల వీళ్ళలో మొటిమలు వస్తుంటాయి. వీటిని అడ్డుకోవాలంటే ముందు వాడే ఉత్పత్తులను కొన్ని రోజులు పరీక్షించాలి. అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రసాయనాలు లేని మైల్డ్ క్లెన్జర్తో రోజుకు 2 సార్లు తప్పక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. గట్టిగా రుద్దడం, స్క్రబ్బింగ్ వంటివి చేయకూడదు. ఆస్ట్రిజెంట్స్, మాస్క్లను ఇలాంటప్పుడు వాడొద్దు. ఒత్తిడిని తగ్గించుకోవడం, మేకప్కి దూరంగా ఉండడం వంటివి చేయాలి. ఇవన్నీ చేసినా సమస్య తగ్గకపోతే అప్పుడు నిపుణులను సంప్రదించాలి. సాలిసిలిక్ యాసిడ్, రెటినల్ వంటి క్రీములను సూచిస్తారు. అదే నెలసరి హార్మోన్ల సంబంధిత సమస్యలుంటే క్రీములే సరిపోవు. తగిన చికిత్స తీసుకోవాలి. కాబట్టి మొటిమే కదా అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. తగ్గ కారణాన్ని తెలుసుకోవాలి, పరిష్కరించుకోవాలి.